హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేనైతే వంకాయ కోడిగుడ్డు మామిడికాయ కూర అయితే వండుతున్నానండి. చూడండి. ఇదిగోండి మామిడికాయ అయితే మా మామయ్య గారు అయితే పొలాన్ని అయితే తెచ్చాడండి. ఇప్పుడు నేను ఇది చెక్కేసి చిన్న చిన్న ముక్కల కింద కోసి కూరలు అయితే వేస్తానండి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే వేసుకున్నాం కదండి. ఇప్పుడు నేను టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను. తమ్ముడు ఏం చేస్తున్నావు? ఏం బొమ్మరు తమ్ముడు? ఈ బొమ్మ ఇక్కడ వేస్తున్నావా? సార్ గారి బొమ్మ వేసేసావా? నువ్వు బోర్డు వేస్తున్నావా? చాలా బాగా వేస్తున్నావు తమ్ముడు. ఇంకా నువ్వు చాలా వేసిన బొమ్మలు ఉన్నాయి కదా. ఏ అయితే మరి గమ్ముని వెళ్ళి పిల్లలను కూడా వేయాలి ఇక్కడ. వంకాయలు అయితే కోసేసుకుంటున్నానండి. గ్యాస్ అయితే మేము ఆ ఏపు నుండి మొన్నటి దాకా అయితే ఆ ఏపుని అయితే పెట్టుకున్నామండి. అయితే 4 దాకా ఎండ అయితే వచ్చేస్తుందండి ఆ ఏపున. మామూలుగా వండడానికి వీడియోలు చేయడానికి అయితే కుదురుతలేదండి ఆ ఏపున. ఎండలో వండవలసి వస్తుంది. అందుకని ఈ ఏపున మనం ఫ్లోరింగ్ చేయించాం కదండి, ఇటు సైడ్ అయితే పెట్టేసుకున్నాను గ్యాస్. మేము ఇప్పుడు ఇక్కడే చేస్తున్నానండి నేను ఇప్పుడు అంట. మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ అయితే హాయ్ చెప్పమని అంటున్నారండి. హాయ్ అండి అందరికీ, మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ. శాంతి గారు హాయ్ అండి, బాగున్నారా? ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే మగ్గిపోయాయండి. ఇప్పుడు నేను వంకాయలు అయితే వేసుకుంటున్నాను. నాన్న పిలుతున్నాడు చూడమ్మా. డ్రాయింగ్ వేస్తున్నావా? సార్ వేసి రమ్మన్నారా? చూడండి, డ్రాయింగ్ అయితే వేస్తున్నాడండి మా అబ్బాయి. బుక్లో బొమ్మ అయితే వేస్తున్నాడండి. చూడండి, బుక్లో అయితే ఇలా ఉందండి బొమ్మ. మనకైతే షార్ట్ మీద అయితే ఇలా వేస్తున్నాడండి. మొత్తం పూర్తయిన తర్వాత అయితే బొమ్మ అయితే మీకైతే చూపిస్తామండి ఎలా వేసాడో ఏంటో. ఓకేసామ్మా, ఈ ముక్కలు కోసి ఉప్పు అయితే వేసేసుకుంటానండి. పసుపు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వంకాయలు అయితే వేసుకున్నాం కదండి. ఒక 5 నిమిషాలు మూత అయితే పెట్టుకుంటాను. మామిడికాయ అయితే సగం అయితే కోసానండి, సగం అయితే సరిపోద్ది కూరలోకి.
మా చిన్నోడా ప్రవీణ్ అమ్మా డ్రాయింగ్ వేసావమ్మా? అవునమ్మా. ఏ సార్ ఏమన్నారు? రాఘవ సార్ ఏమన్నారమ్మా? రాఘవ సార్ అంటే చిన్న కొడుకు సారే కదా? అవునమ్మా. ఆహా, నువ్వు బాగా వేస్తున్నావు డ్రాయింగ్, నేను ఏమన్నారమ్మా? అవునమ్మా. అవునా? రాఘవ సార్ అంటే మా స్కూలు మాస్టర్ అండి, చిన్నగూడెం అండి. ఆ సార్ అయితే మా చిన్న అబ్బాయిని అయితే డ్రాయింగ్ అయితే ఏమన్నారంటే అండి, మా చిన్న అబ్బాయి బాగా వేస్తాడని. రాఘవ సార్కి హాయ్ చెప్పమ్మా. హాయ్ రాఘవ సార్ అండి. థ్యాంక్స్ అండి, మా పిల్లడు బాగా డ్రాయింగ్ వేస్తున్నాడని ఏమన్నందుకు రాఘవ సార్ హాయ్ అండి. బాగా అయితే మగ్గిపోయాయండి. ఇప్పుడు నేను కారం అయితే వేసేసుకుంటున్నాను. మంచినీళ్ళు అయితే పోసేసుకుంటున్నాను కూరలోకి. కోడిగుడ్లు అయితే నేను ఉడకబెట్టుకుని ఇలాగ చీరుకొని తొక్కలు తీసుకొని వండించుకున్నానండి. మనకు ఉప్పు కారం అనేది మనకి గుడ్లకి బాగా పడుతుంది ఇలా చీరుకోవడం వల్ల. ఇదిగోండి మామిడికాయ ముక్కలు నేను చెక్కుకొని చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని పెట్టుకున్నాను కదండి, అవి కూడా వేసుకుంటాను ఇప్పుడు. ఇదిగోండి వంకాయ, కోడిగుడ్డు, మామిడికాయ కూర అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేను చివరిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. మా ఆయనగారు అయితే మాకు మొన్నటిదాకా అయితే చిన్న మంచం అయితే వేసుకున్నామండి. మొన్న ఈ గాడిలో కోపించాం కదండి ఇంట్లోనూ, అందుకని మంచాలు అయితే తీసేసామండి మేము. పెద్ద మంచాలు అయితే చిన్న మంచం తీసేసి ఈరోజు మా ఆయనగారు అయితే పెద్ద మంచం అయితే బిగెత్తున్నాడండి. అయిగోండి ఇదిగోండి మా బెడ్రూమ్ అండి, చూపించాం కదండి. ఇదిగోండి కరెంటు ఈ బోర్డులు కూడా బిగించలేదండి. ఇంకా గొట్టాలు అయితే ఇలా పెట్టించాం కానండి, ఇంకా ప్లాస్టింగ్ చేయించాలి కదండి, అందుకని ఇంకేమీ చేయించలేదు ఇంట్లో అయితే. మొత్తం అయిపోయినట్టేనండి ఇంకా. కమ్ములు పెట్టి బిగించుకోవాలి. ఈ చివరిలో కొంచెం టైట్ అయితే సరిపోతుంది. మంచమా బెండ్ వచ్చేద్దా బిగించేయాలన్నారని అది కూడా మా ఆయనగారు అయితే బిగించేస్తున్నారండి పెద్ద మంచం అయితే.
మంచం అయితే బిగించేశారండి. మంచం డౌన్గా ఉందని రాళ్ళు అయితే పెడుతున్నారండి మంచం కింద. ఈ మంచం వచ్చేసి 5/6 సైజు అండి మంచం ఇది. ఇదిగోండి మా తమ్ముడు మా మరదలు అయితే వస్తున్నారండి. బాగున్నారు చిన్న వదినా అద్దా ఏం తీసుకొస్తున్నావు మీ తమ్ముడికి? అమ్మా మా తమ్ముడికి ఇది ఎలా ఉంది, ఇది అంతే కట్టలేదు. ఎంత చూడు అటు ఇటు పెట్టలేదు, మార్చిపెట్టు. టైట్ కడుతుంది, ఇదే కట్టటమా? అందరికి ఇందులో కట్టలేదు. ఇక బిండ వచ్చేది చూద్దానా పెట్టి ఇచ్చింది ఇచ్చింది కొద్దిగా ఉంది పొలం వస్తుంది, ఇంట్లో వాట వస్తుంది. అది చెప్పాను. చిన్న చిన్న ఇటు 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 ఇది టీ డ్రింక్ ఎక్కువైపోతుంది. ఏం పర్లేదు రా బాబా, రంపప్పుడికే కాదు మామూలు చిన్న తాగు పాప ఇది పాప అదిగా చిన్న డ్రింక్ అంటే కొంచెం ఇయ్యి. ఇదిగో పాప అమ్మాయి డ్రెస్ మీద కలిపి చూడు మరి ఇచ్చారు అకౌంట్. నేను వీడియో చేస్తున్నాడు, నేను పడతాను. చదువుతున్నావా? ఎన్ని చదువుతున్నా? 20వ తరగతా?
రెండు అసలు నేను చెప్పాను 21 రెండే మరి. అలా ఉంచు పడిపో. ఏదో జాబ్ వచ్చేస్తా అయితే నీకు జాబ్ వచ్చేది 20 తర్వాత